ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యంతో మీతో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు శిష్యుడిగానున్న ఆరిమతెయ యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపగా ఆజ్ఞాపించును. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాతిని పొర్లించి వెళ్ళిపోయిను అనే మాటను చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సాయంత్రకాల సమయంలో గుడ్ ఫ్రైడే సాయంత్రకాల సమయంలో జరిగిన సంగతి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు 3 గంటలకి మధ్యాహ్నం వేళలో ఇంచుమించు 3 గంటలకి ఆయన ప్రాణం విడిచాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రాణం విడిచినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. అంత మాత్రమే కాదు, సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేచారు అని కూడా దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ఆయనైతే మొత్తం మీద ప్రాణం విడిచి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాఠ్య భాగంలో మనం చదివిన వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనకు కనపడుతుంది. నేను దీనికి పెట్టిన టైటిల్ ఏమిటంటే శవాన్ని కొన్న ధనవంతుడు అనే మాటను చూస్తున్నాం. శవాన్ని కొన్న ధనవంతుడు తనకు లాభంగా ఉండే ప్రతిదాన్ని కొంటాడు. ఎందుకని? దానితో ఏదో ఒక బిజినెస్ చేయటానికి. కాబట్టి ఇక్కడ శవాన్ని కొన్న ధనవంతుడైనటువంటి యోసేపుని గురించి చూస్తే ఇది మానవ ఊహకు అతీతంగా ఉంటుంది. మానవ మనుగడలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 సువార్తలు రాసినటువంటి 4 కూడా ఈ మాటలు రాశారు. మత్తయి సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో రాశాడు ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 వచనం నుంచి 61 వరకు చదివాము. అలాగనే మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయం 43 నుంచి 46 వచనాలు కూడా ఇవే రాయబడ్డాయి. లూకా సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 55 వచనాలు ఇవే రాయబడ్డాయి. యోహాను సువార్త 19 38 నుంచి 42 వచనాలు కూడా ఇవే రాయబడ్డాయి. అయితే ఈ 4 సువార్తికులు ఇదే సత్యాన్ని, ఇదే సంఘటనను వారు ఎత్తి రాసినట్టుగా మనం చూస్తాం. అసలు ఇంతకీ ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ యొక్క ఆరిమతెయ యోసేపుని గురించి ఇతడు ధనవంతుడని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవదిగా నీతిమంతుడని రాశాడు. మూడవదిగా ఒక అద్భుతమైన సభ్యుడు అని చెప్పి రాయబడినట్టుగా మనం చూస్తాం. ఆయన శిష్యుడు లేక ఆయన సభ్యుడు అని కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలారా, ఇందులో ఉన్నటువంటి 3 మాటలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇతను చేసిన పని ఏమిటంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుల వారి యొక్క దేహమును తనకి ఇమ్మని అడిగాడు. ఇందులో 3 మాటల్లో మొదటి మాట ఏంటంటే, యేసు దేహము తనకి ఇమ్మని అడగటం మనం చూస్తున్నాం. ఇది మనకేం నేర్పిస్తుంది ఆత్మీయంగా అంటే, ప్రభు బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. చూడండి, అది ప్రభు దేహమని ఆయన గుర్తించాడు. ప్రభు దేహానికి మరణం లేదు దేవుని బిడ్డలారా. ప్రభు దేహానికి మృత్యు అనేది లేదు దేవుని బిడ్డలారా. ప్రభు ఆ దేహం అనేది అది ఎలాంటిదంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రభు ముందే చెప్పాడు యోహాను సువార్తలో, గోధుమ గింజ భూమిలో 10 చావుకునే ఎడల అది ఒంటిగా ఉంటుంది, అది చచ్చిన ఎడల అనేక విధంగా ఫలిస్తుందని కూడా ప్రభువే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో ప్రభు శరీరాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. అందుకే మీకు తెలుసు కదా, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మన శరీరంలో, మన రక్తంలోకి తీసుకుంటాం. కారణం ఎందుకని? ఆ మాట, ప్రభువుని మనం ఎప్పుడు కలిగి ఉండాలని. ప్రభు శరీరము మనము కలిగి జీవించాలి. ప్రభు శరీరాన్ని మనం ధరించుకోవాలి. ప్రభు శరీరంలో ఉన్న ఆ ప్రత్యేకత. నేను ఇది అయిపోయిన తర్వాత ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ బాబు చివరిలో కొంత పెడితే కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది, అది చూడలేక. దేవుని బిడ్డలారా, అది తీసినటువంటి వ్యక్తి గెప్సన్ అనేటువంటి డైరెక్టర్ కూడా చనిపోతున్న సందర్భంలో బ్రతికించబడ్డట్టుగా మనం చూస్తాం. అవును దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్యను
అంత భయంకరంగా కొట్టడం మనం చూస్తాం. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ మాటలు వింటున్న బిడ్డలారు ఎవరైనా చూడండి, మీ దగ్గర ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ని చూడండి. మనం తట్టుకోగలమా? యేసయ్య శరీరం అంతా నలిగిపోయింది, కానీ ఆ శరీరము జీవము కలిగింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శరీరము మృతతుల్యమైనది కాదు. మీకు గుర్తుందా? ఎలీషా చనిపోయినాడు, అతన్ని పాతిపెట్టారు. కానీ సైనికులు యుద్ధం చేస్తున్న సందర్భంలో మరి ఒక సైనికుని తీసుకుని వెళ్ళి ఎలీషా శవం ఉన్న స్థలంలో పాతిపెట్టినప్పుడు ఎలీషా వెముకలను ఆ శవానికి తాకినప్పుడు అవి లేచి నిలబడ్డాడు అని మనం చూస్తాం. అవునండి, పరిశుద్ధులలో అంత శక్తి ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి నంబర్ 1, యేసు దేహం తనకు కావాలని కోరుకున్నాడు మహాధనవంతుడు. మనం కూడా యేసయ్య శరీరాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఈ శరీరము పాపిష్టికరమైన శరీరం, ఈ శరీరము పనికిరాని శరీరం. కానీ యేసయ్య శరీరము మనలో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా మనకి నూతన బలము, నూతన శక్తి, నూతన కృపనిచ్చి నడిపిస్తుందని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యేసయ్య దేహాన్ని శుభ్రముగా చేశారు, శుభ్రపరిచి నారబట్టలతో చుట్టినట్టుగా మనం చూస్తున్నాం. మూడో మాట, దీని యొక్క ఉద్దేశం ఏమి మనకి జ్ఞాపకం చేస్తుందంటే, యేసు ప్రభులు వారిని ఎప్పుడూ మనం కలిగి ఉన్నటువంటి ఈ దేహంలో, ఈ శరీరంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క దేహాన్ని శుభ్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి అన్నది మన జ్ఞాపకం. నారబట్టలు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి ఒక ప్రత్యేకమైన బట్టలకు గుర్తుగా మనం చూస్తున్నాం. వీటిని మనము మహిమా వస్త్రాలని కూడా అనుకోవచ్చు. ఆ రోజు ప్రభుకి మరి చుట్టినటువంటి ఆ నార వస్త్రాలు అంత విలువైనవి, నారతో చేయబడినటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ యొక్క వస్త్రాలని చుట్టారు, ప్రభువుని భద్రం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభువుని మనం కూడా మన గుండెలు అనబడే, మన హృదయం అనబడే ఆ స్థలములో శుభ్రం చేసి ఉంచాలని మనం చూస్తున్నాం. యెషయా భక్తుని గురించి మీరు చూశారు. అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేనున్నాను, ప్రభువాన్ని నశించాను అన్నప్పుడు అతని పెదవులకి దూత వచ్చి అగ్ని ముట్టించినప్పుడు పరిశుద్ధుడయ్యాడు అని మనం చూస్తాం. పరిశుద్ధ దేవుని యొక్క ఆ యొక్క శుభ్రతను మనం ఎప్పటికీ కలిగి ఉండాలి. మన మాటలో శుభ్రత, మన మనసులో శుభ్రత, మన ఆలోచనలో శుభ్రత, మన నడకలో శుభ్రత, మన పడకలో శుభ్రత, మన క్రియలలో శుభ్రత, ప్రతి విషయములో శుభ్రత, పరిశుభ్రత కలిగి ఉండాలి. ఈ శుభ్రత ఏమిటి అయ్యా అంటే, ప్రభువు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ఒకటి, ప్రభువు తనకిమ్మని తీర్చుకున్నాడు. రెండవ, దాన్ని శుభ్రం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో ఉంచాడు. అవునండి, ఆ రోజు ప్రభు కృపను బట్టి నేను కూడా ఈ రాతి సమాధిలోనికి వెళ్ళి వచ్చాను. 2011లో ప్రభు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను చూశాను. మీకు ఆ ఫోటోలు కూడా పెడతాం ఇందులో. మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, రాతి సమాధి తన కొరకు తొలిపించుకున్నాడు. యూదుల వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళ మర్యాద ఏమిటంటే, మరి బ్రతికుండగానే వారు రాతి సమాధులను తొలిపించుకునేవారు. ఈయన కూడా ధనవంతుడు కాబట్టి తన తోటలోనే రాతి సమాధి ఉంది, రాతి సమాధిలో తొలిపించుకోవడం మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసయ్యను అందులో పెట్టి మంచిగా ఆ రాతిని వేయటం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడవ మాట మనకి ఏం నేర్పిస్తుందంటే, యేసయ్య మరి ఆ దేహాన్ని శుభ్రపరచడమే కాకుండా భద్రపరచుకోవాలి. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము మన హృదయంలో ప్రభువుని భద్రపరచుకోవాలి అన్న మాట జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20, 21, 22 వచనాలు మనం చూస్తాము. ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో అనే మాటను మనం చూస్తాము. ఆ తర్వాత ఎఫెసీ పత్రికలో మరణ దినం వరకు, విమోచన దినం వరకు మీరు ఆయనలో భద్రపరచబడ్డారు, మీ జీవము భద్రపరచబడింది, మీరు ముద్ర వేయబడ్డారు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనల్ని మనము భద్రం పరుచుకుంటూ ప్రభువు మనలో ఉన్నాడని భద్రం చేసుకున్నట్టయితే ఒకరోజు వస్తుంది, ఆ దినాన మనలో ఉన్న ప్రభు బద్దలై మనల్ని తీసుకుని పరలోకానికి, మధ్యాకాశంలోకి వెళ్తాడు. ఇందులో ఉన్న రహస్యం ఇది. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ప్రభు కొరకు సిద్ధపడదాం. ఇంకా ప్రభువుని నువ్వు కలిగి ఉండకపోతే ఇప్పుడు అడుగు, ప్రభువు నాకు కావాలి, అలాగనే ప్రభువుని నేను శుభ్రంగా చూసుకోవాలి, అలాగనే ప్రభువుని నాలో ఉంచుకుని భద్రం చేసుకోవాలని మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన గొప్ప తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అద్భుతమైన, ఆశ్చర్యకర నామానికి వందనాలు. శవాన్ని కొన్న ధనవంతుడు నాయనా, అతడు ఎందుకు తీసుకున్నాడో నీ మాటలు, వాక్యంలో సెలవిచ్చారు 4 సువార్తికులయ్యా. అవును మా ప్రభు నాయన, ఆ యొక్క యేసు దేహము తనకు కావాలని కోరుకున్నారు. మాకు కూడా నాయన మీరు కావాలి ప్రభు, మీ శరీరం కావాలి, మీ రక్తము మాకు కావాలి. అలాగనే ప్రభు,
మమ్మల్ని మేము శుభ్రం చేసుకోవాలని చెప్పారు ప్రభా. మీ ద్వారా మూడవదిగా ప్రభా మేము భద్రం కలిగి ఉంచుకోమన్నావు తండ్రి. మాలో నాలో మీరు భద్రంగా ఉంచుకుని నాయన మేము ఒక దినము రాబడుతుంది ఈ యొక్క నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మేము పునరుద్ధానము పొందబోయే దినం వరకు కూడా అలాంటి పునరుద్ధాన మహిమతో మేము ఎదురు చూసే భాగ్యం దయచేయమని, నీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని